श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। घनानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतभे सीधसाधनम् श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। అందరికీ కూడా నమస్కారం. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ ద్వాదశ రాశుల వారు కూడా నవంబర్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయా? శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా? అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదన్నా అవకాశాలు ఈ నవంబర్ నెలలో మాకు దక్కుతాయా? ఈసారైనా స్థిరాస్తులు చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా? నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము. ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే కనుక అదేమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? అసలు విదేశాలకు వెళ్ళే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా? ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతము కూడా గడిపేటువంటి అవకాశం ఆ పరమశివుడు ఈ నెలలో మాకేమన్నా కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు, అందులోనూ ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలు ఏమున్నాయి? ఈ నెలంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది? దీంతో పాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి, ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం. అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతోంది. వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు, గోచార జరిగేటువంటి జాతకము వేరు. వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశదీకరించడం జరుగుతుంది. ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ బర్త్లు మాకు తెలియవు గురువుగారు అంటే కనుక మీ ఫోటోను ఒకటి పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం వల్ల గణాంకములు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం. పరమేశ్వరాత్మ. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కన్యా రాశి వారి నవంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు జరుగుతున్నాయనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఆవధామవార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వం శ్రీరామపాదార్పితమస్తు. కన్యారాశి వారికి నవంబర్ నెలలో రవి శుక్ర సంచలనం జరగడం వల్ల కోపం అనేటువంటిది పెరుగుతుంది. దీనివల్ల ఆర్థికంగా కాస్త డౌన్ఫాల్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. మీ కోపం ఖర్చులు పెంచేటువంటి అవకాశంగా ఉంటుంది. చేతికి ఏది దొరికితే దాన్ని విసిరేయడం, దానివల్ల ఆర్థికంగా నష్టపోవడం, దాన్ని కొనుగోలు చేయడానికి అప్పులు చేయడం, అనవసరంగా మీరు ఏ అప్పు అయితే తీరుద్దామని తెచ్చారో దాన్ని వేరే విధంగా ఖర్చు పెట్టేయడం, ఆర్థికంగా క్షోభ అనుభవించడం అనేది జరుగుతుంది. ఏ సంబంధము లేక ఖాళీగా ఉన్న గొడవలు పెట్టుకుంటున్నావా అనేటువంటి మాట రావడం, ఏదో తెలియనటువంటి ఉద్రేకం ఏర్పడడం అనేటువంటిది నవంబర్ నెలలో కన్యారాశి వారికి జరుగుతుంది. కన్యారాశి వారు కుదిరినంత వరకు కూడా శాంతంగా ఉండడానికి చూడండి. ఈ కన్యారాశి వారిని ఎక్కువ విసిగించకుండా ఉండడం కూడా అవతల వ్యక్తి చూసుకోవడం చాలా మంచిది. రాజకీయంలో ఉన్న అతను మాత్రం ఖచ్చితంగా పార్టీ మారేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ పార్టీలో నాకు విలువ లేదు, విలువ లేని చోట నేను ఉండను అని చెప్పి మీరు వేరే పార్టీ ఖచ్చితంగా మారుతూ ఉంటారు. దీనివల్ల జనాల్లో కొంచెం ఇబ్బంది కలుగుతున్నా మీ మీద, మీరు తీసుకున్న నిర్ణయం ఖచ్చితమే అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. ఇక కన్యారాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకుల్లో కాస్త జనాల్లో అస్వస్థత ఏర్పడినా
మీరు తీసుకున్న నిర్ణయం ఖచ్చితమైన నిర్ణయం అనేటువంటి మళ్ళా మీ వెనకే తిరగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతుంది. దీంతో పాటు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం వల్ల చిన్న ప్రమాదం ఉంది మీకు. ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. చదవక్కర్లేదు, నాకు అన్నీ వచ్చు అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్కి కన్యారాశిలో ఉన్న విద్యార్థులు ఏర్పడుతుంటారు. కాబట్టి కాస్త మీ యొక్క స్పీడ్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం తగ్గించుకోవడం చాలా మంచిది. కన్యారాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారాలు చేద్దామో అనేటువంటి నిర్ణయం ఎవరైతే ఉంటారో వారు ఈ నెల ప్రత్యక్షంగా వ్యాపారాలు చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. పూలకు సంబంధించి అంటే ఫ్లవర్ డెకరేషన్ సంబంధించి, లేదా రియల్ ఎస్టేట్కి సంబంధించి, లేకపోతే పాడి పంటలు పశువులు కానీ పంటలకు సంబంధించి కానీ ఎరువులుగా విత్తనాలు ఇటువంటివి అమ్మడం, ఈ పశువు దాణాకు సంబంధించినటువంటి అమ్మడం కలిసి వచ్చేటువంటి వ్యవస్థగా చెప్పచ్చు. కన్యా రాశిలో ఉన్నటువంటి వారు ఈ నెలలో మీరు అనుకున్నటువంటి పనులు కొంచెం ఆటంకం కలిగిన చుట్టు చివరికి విజయం సాధించడం, ఎంతో కోపంతో ఉన్న మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఖచ్చితం అవ్వడం, చాలా అద్భుతమైన ఫలితాలు చుట్టు చివరి నెలాఖరి 24వ తారీఖు నుంచి మీరు మాట్లాడేటువంటి మాట కానీ మీరు తీసుకునే నిర్ణయాలు కానీ అద్భుత ఫలితాలు 24 తర్వాత అందిపుచ్చుకోవడం జరుగుతుంది. కన్యా రాశిలో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది. నమ్మి మోసపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వారు ఈ నెలలో మీ యొక్క ఆలోచనని వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా విలువైనటువంటి స్థిరాస్తి ఏదైతే ఉందో దాన్ని అమ్మేయడం, దాన్ని ఉపయోగించుకొని చరాస్తులు కొనుక్కోవడం, అంటే అనవసరమైనటువంటి వాటి మీద పెట్టుబడి పెట్టి అవసరమైనటువంటి వాటిని అమ్మేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా మీ యొక్క ఆలోచన, మీ యొక్క మాటని కూడా కాస్త కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. ఆరోగ్య విషయానికి వస్తే ఈ చేతి వేళ్ళు, అరికాళ్ళు మంటలు రావడం అనేటువంటి ఏర్పడుతూ ఉంటుంది. నిత్యము కూడా ఈ నెల 2వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా తల నరాలు లాగడం అనేటువంటిది, మైగ్రేన్కి గురి అయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ నెలలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరగడం, మొన్నటి వరకు కూడా వీళ్ళు కొట్టుకునేవారు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటున్నారు అని మిమ్మల్ని పొగడ్డం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఆడవారి విషయానికి వస్తే ఎక్కడైతే మీ యొక్క బంధువులు మిమ్మల్ని దూరం పెట్టారో వారు ఇంకాస్త మిమ్మల్ని దూరం పెట్టేటువంటి అవకాశం లభిస్తోంది. వారు మీ మీద ఎటువంటి మంచి అభిప్రాయాన్ని కూడా ఈ నెలలో కలగజేసుకోవడం లేదు. మీరు ఎంత మంచి చేద్దామని ప్రయత్నం చేసినా మీకు దూరంగానే ఉంటారు. దీనివల్ల కాస్త మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. వివాహం కొరకు చూసేటువంటి వారికి ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. మీకు ఉత్తర, పడమట, తూర్పు భాగం నుంచి వచ్చేటువంటి సంబంధాలు అద్భుతంగా కలిసి వస్తున్నాయి. 1-2 సార్లు ఆచితూచుకుని వివాహానికి మాత్రం అడుగు పెట్టండి. వివాహ యోగ్యం కలిగేటువంటి అవకాశం 89% నడుస్తుంది. విలువైనటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని వేరే వాళ్ళ పేరు మీద పెట్టుకోవడం చాలా మంచిది. మీరు విలువైనటువంటి వస్తువుల్ని అమ్మేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక కన్యా రాశి వారు ఈ నెలంతా కూడాను గణపతి ఆరాధన చేయడం చాలా మంచిది. అందులోనూ తెల్లవారుజామున 7 గంటల నుంచి 7:48 మధ్యలో గణపతి ఆరాధన చేయండి. కన్యా రాశి వారికి నేను ఇచ్చేటువంటి సూచన, ప్రతి నిత్యము మెడిటేషన్కి కాస్త సమయాన్ని వెచ్చించుకోండి. మీ యొక్క వేగవంతమైనటువంటి కోపాన్ని తగ్గించుకోవడానికి మెడిటేషన్ అనేది ప్రధాన మార్గంగా చెప్పచ్చు. ఓం గం గ్లీం గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని 54 సార్లు ప్రతినిత్యం పఠించుకోండి. గణపతి అనుగ్రహంతో కాస్త కోప ఉద్రేకాలు తగ్గేటువంటి అవకాశం లభిస్తుంది. ప్రతినిత్యము కుంకుమని ఇలా అడ్డంగా ధరించుకోండి, అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. బుధవారం, గురువారం, ఆదివారం ఈ 3 రోజులు కూడా గోల్డ్ కలర్ కానీ లేదా పింక్ కలర్ వస్త్రాన్ని కానీ ధరించడం కన్యా రాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి వ్యవస్థ.